Shall we start prayers? Yes, Mataji. Okay then. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं तीरतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण माताजी, हरे कृष्ण माताजी, सन प्रभुजी, दंडवत प्रणाम टू ऑल। हरे कृष्ण। అనే ఆడబుల్ అందరికి వినపడుతుందా నా వాయిస్ క్లియర్ గా? Yes, ఏం Mataji. డిస్టర్బెన్స్ లేదు కదా? Clear, Mataji. Clear గా ఉంది. ఓకే, అందరు బాగున్నారని భావిస్తున్నా. ఇంకా డిన్నర్ ప్రసాదం కూడా అయిపోయిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న. మనం ముందు 4 రోజుల నుండి ఫ్యూ శ్లోకాస్ నేర్చుకున్నాం. అవి వేటి గురించో చెప్పగలరు ఎవరైనా? హ్యాండ్ రేస్ చేయండి. వేటి గురించి చర్చించుకున్నాం లాస్ట్ 4 శ్లోకాస్ ఆర్ 5 శ్లోకాస్? పావనికే మాతాజీ, హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. ఇంద్రియ నిగ్రహం మాతాజీ, ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? హరి బోల్. ఎస్ మాతాజీ, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇంద్రియ నిగ్రహం గురించి చర్చించుకున్నాం పోయిన శ్లోకం. సో యాక్చువల్లీ భగవద్గీతలో ఒక్క చాప్టర్ ఒక్కొక్క పార్ట్ లాగా విభజించబడుతుంది అనమాట ఒక చాప్టర్ లోనే. సో లాస్ట్ ఫ్యూ శ్లోకాస్ ఒక స్వీయ మీన్ సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అంటే బుద్ధి యోగంలో పనిచేసే వ్యక్తి యొక్క లక్షణాల గురించి అంటే క్వాలిటీస్ గురించి చర్చించినాం అనమాట లాస్ట్ ఫ్యూ శ్లోకాస్ అన్నమాట. సో ప్రీవియస్ శ్లోక ఏంటిది మనకి ఇస్ గ్రేస్ గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభుజీ చాలా అందంగా ప్రీవియస్ శ్లోక ఎక్స్ప్లెయిన్ చేశారు. 2.64 ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అది ఏం శ్లోక ఎవరైనా చెప్పగలరా? నేర్చుకున్నాం కూడా ఆ శ్లోక. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా గుర్తుందా ఏంటా శ్లోక? ప్రీవియస్ శ్లోక అంటే ట్యూస్డే రోజు చర్చించుకున్నాం అది. ప్రభావతి మాతాజీ, హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. రాగద్వేషాల గురించి రాగద్వేషం విముక్తైస్తూ విషయాన్నింద్రియస్థిరన్ ఆత్మవైశ్వర్యేయాత్మ ప్రసాదమధిగచ్చతి. 64 శ్లోక రైట్. సో ఈ రోజు సో దాంట్లో
ఏం తెచ్చుకున్నామో జస్ట్ నార్మల్ గా ఆమె చిన్నగా చర్చించేసుకున్నాం. సో కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రణ చేసి అంటే భగవంతుడు చెప్పిన నిర్దేశనతో ఆ రాగ ద్వేష అంటే అనుబంధము, విరక్తి, సో ఇలాంటివి ఏం లేకుండా ఎలా ఉపయోగిస్తాడో శ్రీకృష్ణుడు వివరించాడు అనమాట ఆ శ్లోకంలో. సో ప్రభుజీ మనకి మెయిన్ పాయింట్ చెప్పారు, తన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని? సో ఏం చెప్పారంటే కృష్ణ భక్తుడు చూడడానికి సెన్షియల్ ప్లాట్ఫామ్ అంటే లైక్ కృష్ణ భక్తుడైనా భక్తుడు కాకపోయినా నార్మల్ అంటే సేమ్ ప్లాట్ఫామ్ లోనే ఉన్నట్టుగా కనిపిస్తాడు. కానీ అందరిలా కనిపిస్తున్నట్టు నార్మల్ గా కనిపించిన ఆయన నిజంగా ఆయనకు ఆ సెన్షియల్ ఎంజాయ్మెంట్స్ లో ఆసక్తి ఉండదు అండ్ ద్వేషం కూడా ఉండదు అని తెలుసుకున్నాం. రైట్. సో ఆయన గోల్ ఒకటి ఉంటుందన్నమాట. ఒకటే గోల్ ఆయనకి, ఏంటంటే కృష్ణని సంతోషింపజేయడం అన్నమాట ఆయన గోల్. ఎలా అంటే కృష్ణ మనకి ఇది చెయ్యాలి అంటే అది మనం ఇష్టం లేకపోయినా కూడా మనం చేయడం, అండ్ కృష్ణ మనము ఇది చెయ్యొద్దు అని అంటే అది మనకు చాలా ఇష్టమైన అది కూడా చేయకపోవడం లాంటిది అనమాట. ఓకే. కానీ ఇలా చేసే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా చెప్పారు ఎక్కడి నుండి వస్తుంది అని. ఎవరైనా చెప్పగలరా ఎక్కడి నుండి వస్తుందో ఈ శక్తి? హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ ప్రభావతి మాతాజీ ఇంకా ఎవరు పావని మాతాజీ హ్యాండ్ రేజ్ చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. గుర్తులేదా ఎవరి నుండి వస్తుంది ఆ శక్తి అనేది? హరి బోల్. రత్న లలిత మాతాజీ. ఎస్ మాతాజీ చెప్పండి, ఎక్కడి నుండి వస్తుంది ఆ శక్తి? భగవంతుడి నుంచే, కృష్ణ భగవానుడి నుంచే మనకు ఆ శక్తి వస్తుంది, నిగ్రహించగలిగిన శక్తి. ఆయన చెప్పారు కదా, రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ అని చెప్పారు ప్రభు. ఆ రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ వల్ల ఐ మీన్ కృష్ణ వల్ల వస్తుంది. సో ఇది భగవంతుని మరియు గురువు యొక్క నిర్హేతుక కృప అంటే వాళ్ళ కాజ్లెస్ మర్సీ వల్ల వస్తుందని చెప్పారు. ఈవెన్ తో మనం సెన్షియల్ అటాచ్మెంట్స్ లో ఉంటాం, కానీ కృష్ణ అండ్ గురు కృప వల్ల మనం ఆ లెవెల్స్ కి రీచ్ అవ్వగలుగుతామని డిస్కస్ చేసిందే. సో ఇప్పుడు 2.69 శ్లోకకి వెళ్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోక గురించి చూద్దాం. పీపీటీ షేర్ చేస్తారు ప్రభుజీ. సో ఆ శ్లోక రిసైటేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ప్రతి ఒక్కరు, ఎంతమంది 26 పార్టిసిపెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి చదవాలి. అండ్ ఈ రోజు అనే కాదు, ప్రతిరోజు కూడా. సో ఇప్పుడు క్లాస్ లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు రావాల్సిందే. సో అందరు వింటున్నారా? ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు మీకు కృష్ణ గురించి ఎక్కడైతే చర్చిస్తున్నామో, అంటే ఎక్కడైతే చర్చిస్తారో ఏ స్థలంలోనైనా అక్కడ కృష్ణ ఉంటారని తెలుసా మీ అందరికి? హరే కృష్ణ. తెలుసా ఈ మ్యాటర్? అందరికి తెలుసా లేకపోతే కొంతమందికేనా తెలిసేది? ఎందుకంటే ఎక్కడ భగవన్ నామస్మరణ జరుగుతుంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో ఎక్కడ మాతాజీ చెప్పారు చూసారా, ఎక్కడ భగవంతుని నామస్మరణ జరిగితే అక్కడే ఉంటారనమాట. చైర్ వేసుకొని చాలా అంటే ఆనందంతో చూస్తూ ఉంటారనమాట, నా భక్తులు ఎంత బాగా నా కోసం చదువుతున్నారు అని. సో మీరు దీన్ని ఒక టెస్ట్ లాగా తీసుకోకుండా ఒక సేవ లాగా భావించండి. ఈరోజు ఒక్కరోజు అంటే ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మీ అందరూ ఇప్పుడు రిసైటేషన్ కానీ లెవెల్స్ కానీ అది ఒక టెస్ట్ లాగా తీసుకోకండి, ఒక సేవ లాగా భావించండి. ప్రతి ఒక్కరు 26 పార్టిసిపెంట్స్, ఇంకా వచ్చే పార్టిసిపెంట్స్ కూడా. లేదా ఇది ఒక కృష్ణుడికి మనం ఒక ఆఫరింగ్ లాగా చేస్తున్నామని చేయండి. సో మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు నేను శ్లోకా చదువుతా, తర్వాత శ్లోకాలు 4 lines 4 times రిపీట్ చేస్తామని. సో లెట్ స్టార్ట్. అండ్ జాగ్రత్తగా వినండి, కృష్ణ మీ పక్కనే ఉన్నారు, ఈజ్ బిసైడ్ యూ అని చదవండి. ఓకేనా? లెట్ స్టార్ట్. హరే కృష్ణ. యా నిశా సర్వభూతానాం తస్యం జాగర్తి సంయమి యస్యం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. అందరికి వినపడిందా నేను చదివింది? హరే కృష్ణ. మాతాజీ, ఇట్స్ క్లియర్ మాతాజీ. సో ఇప్పుడు శ్లోక రిజిస్ట్రేషన్ కి వెళ్దాము. ఎవరు చదువుతారు? ప్రభావతి, యశోమతి మాతాజీ హ్యాండ్ రైజ్ పెట్టారు.
హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు అన్మ్యూట్ కావట్లేదు మాతాజీ, ఇప్పుడు అన్మ్యూట్ అయింది. అదే ఆప్షన్ ఇస్తున్నాం అనమాట, డిస్టర్బెన్స్ రాకూడదని. సో మాతాజీ నేను ఒక లైన్ చదువుతాను, ఆ లైన్ మీరు 4 times చదవాలి, ఓకేనా? డీల్? ఎస్ మాతాజీ. ఓకే, లెట్స్ స్టార్ట్. యానిషా సర్వభూతానాం యానిషా సర్వభూతానాం యానిషా సర్వభూతానాం యానిషా సర్వభూతానాం యానిషా సర్వభూతానాం తస్యం జాగర్తి సంయమి తస్యాం జాగర్తి సంయమి తస్యాం జాగర్తి సంయమి తస్యాం జాగర్తి సంయమి తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతాని యస్యాం జాగ్రతి 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 భూతాని 5 times చదివేశారు. ఓకే, సానిషా పశ్యతో మునే సా నిశా పశ్యతో మునేః సా నిశా పశ్యతో మునేః సా నిశా పశ్యతో మునేః సా నిశా పశ్యతో మునేః. ఎస్, హరే బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు శ్లోక రిస్ట్రిక్ట్ లెవెల్స్కి వెళ్ళిపోదాం, ఓకేనా? ఫస్ట్ లెవెల్ ఇప్పుడు చదివిన వాళ్ళు మళ్ళీ హ్యాండ్ డౌన్ చేసేసేయాలి. శ్రీదేవి మాతాజీ చూసుకోగలరా అది? ఎస్ మాతాజీ, థ్యాంక్స్ అలాట్. ఇంకొకటి మీ అందరికి ఒకటి చెప్పాలన్నమాట, ఏంటంటే శ్రీల ప్రభుపాదులు చెప్తారు ఏంటంటే ఈవెన్ 1 శ్లోక రిసైటెడ్ సిన్సియర్లీ కెన్ ప్యూరిఫై ద హార్ట్ అని అంటారు. అంటే ఏంటంటే మనం సిన్సియర్ గా ఒక్క శ్లోకం చదివినా నేర్చుకున్నా మనము శుద్ధీకరణ చెందుతామని అంటున్నారు శ్రీల ప్రభుపాదులు. సో ఇప్పుడు లెవెల్ ఫస్ట్ కి వెళ్ళిపోదాం. సో ఇంకొకటి, ఇప్పుడు లెవెల్స్ అని అన్నానని చెప్పేసి భయపడకండి. ఒకసారి మీ అందరికి చెప్తున్నాను, అందరూ ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకోండి, కళ్ళు క్లోజ్ చేసుకొని ఇమాజిన్ చేసుకోండి కృష్ణ మీ పక్కనే ఉన్నట్టు. వింటున్నారా అందరూ నా మాట? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. అందరు ఐస్ క్లోజ్ చేసుకున్నారా? ఎస్ మాతాజీ. సో కృష్ణ పక్కనే ఉన్నట్టు ఇమాజిన్ చేసుకోండి. కృష్ణ మీ పక్కనే ఉన్నారని ఒక ధైర్యంతో లెవెల్స్ ని ట్రై చేయండి ఇప్పుడు మరి. సో మీరు ఫస్ట్ స్టెప్ ఎవరైతే వేస్తారో ఇంకా అందరికి మీరు ఇన్స్పిరేషన్ కూడా ఇస్తున్నట్టు ఉంటుంది. సో మీరు ఇంకా లైక్ ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు గురువు అండ్ కృష్ణకి ప్రియులు అవుతారనమాట, ఓకేనా? సో మీరు కృష్ణ పక్కనే ఉన్నట్టు భావించి మీరు లెవెల్స్ కి చెప్పడానికి ముందుకు రండి. ఈరోజు ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి లెవెల్స్, ఓకేనా? చెప్పిన వాళ్ళు చెప్పకూడదు. ఇప్పుడు విజయలక్ష్మి మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. హరే కృష్ణ విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. వన్ మినిట్. హరే కృష్ణ విజయలక్ష్మి మాతాజీ. ఓకే, మాతాజీ పలకట్లేదు. సీతా మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యా, ఒకసారి ట్రై చేయండి మాతాజీ లెవెల్ 1. చదవాలా మాతాజీ? ఎస్ మాతాజీ, లెవెల్ 1 స్టార్ట్ చేయండి. వీడియో ఆన్ చేయండి. ఆన్ చేసాను మాతాజీ. ఓకే, మీరు ఇక్కడ 69 మాతాజీ. ఎస్ మాతాజీ. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్స్ అలాట్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కృష్ణ పావని మాతాజీ. కృష్ణ పావని మాతాజీ మళ్ళీ హ్యాండ్ డౌన్ చేసినట్టున్నారు. ఓకే, శ్రీనివాస్ ప్రభుజీ. ప్రభుజీ మీరు వీడియో ఆన్ చేసుకోవాలి. హరే కృష్ణ మాత. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ.
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः. हरे कृष्ण హరి माता. బోల్. హరి హరి బోల్. థ్యాంక్స్ అలాట్ ప్రభుజీ ముందుకు వచ్చి చదివినందుకు. స్నితిక హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోవాలి నాన్న. హరే కృష్ణ మాతాజీ. వీడియో ఆన్ చేసుకో ప్లీజ్. యా థ్యాంక్స్ అలాట్. స్పాట్ లైట్ లో పెడతా. చదువు నాన్న. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి భూతానాం నిశా పశ్యతో మునే. సా నిషా అని వస్తుంది. ఓకేనా? హరి బోల్. థ్యాంక్ యూ ముందుకు వచ్చినందుకు. ఇప్పుడు లెవెల్ 2కి వెళ్ళిపోదాం. అండ్ మీరు తడపడతారు అని ముందుకు రాకుండా ఉండకండి. మేము క్లూస్ ఇస్తాము, అప్పుడు మీరు బ్లాంక్స్ ని ఫిల్ చేస్తే అయిపోతుంది అంతే. చిన్న సేవనే కదా, ఇంకా ఆన్లైన్ లో ఈ సేవ. సో ఇప్పుడు చేసేది చాలా చిన్న సేవ గురు అండ్ కృష్ణకి. సో కృష్ణని భక్తితో ప్రేమించే ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఓకేనా? ఇప్పుడు కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లెవెల్ 2 స్టార్ట్ చేయండి మాతాజీ. సరే మాతాజీ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సౌ నిశా పశ్యతే మునః. సానిషా పశ్యతే మునే. హరి బోల్. థ్యాంక్స్ అలాట్ మాతాజీ. సో నైస్. ఇప్పుడు రుద్ర. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. రుద్ర మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. హరి బోల్. సో గుడ్ మాతాజీ. హరి హరి బోల్. ఇంకొకరు లెవెల్ 2కి రత్న లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రత్న లలిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ట్రై చేయండి మాతాజీ. నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఎగ్జాక్ట్లీ. హరి హరి బోల్. సో నైస్. చాలా ఎంతూజియాజంతో ముందుకు వచ్చేస్తున్నారు చదవడానికి, కృష్ణని సాటిస్ఫై చేయడానికి. ఇప్పుడు 3rd లెవెల్కి వెళ్దాం. మనకు 4 లెవెల్స్ ఉంటాయి, ఈజీ నుంచి టఫ్ వరకు. సో చూడండి, ఇప్పుడు అప్పుడే 2 లెవెల్స్ అయిపోయాయి. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఏంటంటే, కృష్ణ అండ్ గురు మన మిస్టేక్స్ చూడరు అనమాట, మన పర్ఫెక్షన్ ని కోరట్లేదు అనమాట. వాళ్ళు దే ఆర్ సీయింగ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ భక్తి చూస్తున్నారు, ముందుకి రావాలి అని అనుకుంటున్నారు. సో మీరు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ముందుకి వీళ్ళు వస్తారా రారా అని. సో మీ భావం అనేది కృష్ణుడికి తెలుస్తుంది. సో ముందుకు రావాలి మీరంతా. ఓకేనా? ముందుకు వచ్చి చదివితే వి క్యాన్ సాటిస్ఫై. చిన్న సేవ వల్ల వాళ్ళని సాటిస్ఫై కూడా చేయొచ్చు. సో శ్రీల ప్రభుపాదకి, కృష్ణకి మీ చిన్న ప్రయత్నం కూడా చాలా ఇష్టం. సో అందరు ట్రై చేయాలి. ఓకేనా? ఇప్పుడు పావనికి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. మానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. హరి బోల్. హరి హరి బోల్. సో నైస్ మాతాజీ. ఓకే, నెక్స్ట్ షమిత. హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకో. హరి బోల్. హరే కృష్ణ షమిత. యా కమ్ ఆన్, స్టార్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యా నిశా సర్వభూతానాం
तस्यां जागृति संयमे यस्यां जागृति भूतानि सा निशा పశ్యతో या निशा तस्यां యానిష పశ్యతో पश्यतो मुने అది చాలా ఈజీ, చాలా ఈజీ వచ్చేసింది చూడు. సో అలానే మనం ట్రై చేస్తుంటే కంప్లీట్ శ్లోకం వచ్చేస్తుంది అనమాట. ఇంకొకరిని అడుగుదాం. స్నితిక, హరే కృష్ణ. స్నితిక అన్మ్యూట్ చేసుకో. हरे कृष्ण माताजी। హరే కృష్ణ. ట్రై या చేయండి. निशा सर्वभूतानां तस्यां जागृति संयमी यस्यां भूता यस्यां జాగ్రత్త. जागृत भूतानि सा निशा तानिशा పశ్యతో पश्यतो मने మునేహే. मुने। మునులు ఉంటారు కదా, మునేహే. యా ఎగ్జాక్ట్లీ. హరి బోల్. చాలా ఎంతోజాజంతో ముందుకు వస్తున్నారు. మీ అందరికి ధన్యవాదాలు చాలా. ఇప్పుడు ఫోర్త్ లెవెల్ కి వెళ్దాం. మీరు ఫుల్ శ్లోక చెప్పకపోయినా పర్లేదు, ఒక్క లైన్ చెప్పండి అట్లీస్ట్. మేము హెల్ప్ చేస్తాం ఫోర్త్ లెవెల్ అయినా. సో ఇది ఒక్క సేవలా చెయ్యండి, ఓకేనా? ఎవరు చెప్తారు? విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కళ్ళు మూసుకొని చెప్పాలి, ఓకేనా? హరే కృష్ణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. యా నిశాని సర్వభూతానాం తస్యమి జాగృతి సంయమి యస్యామి జాగృతి భూతాని సా నిశో పశ్యతో మునేహే. హరి బోల్. సో నైస్ మాతాజీ. యాక్చువల్లీ ఫస్ట్ లైన్ లో సెకండ్ లైన్ యస్యామి ఉంటుంది అనమాట. సో అది ఒక్కటి చూసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. హరి బోల్. సో నైస్ మాతాజీ. ఇప్పుడు నెక్స్ట్ విజయ మాతాజీ. హరే కృష్ణ విజయ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. యా నిశా సర్వభూతాని తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని యా నిశా సర్వ యానిషా ఏం పర్లేదు మాతాజీ. యానిషా పశ్యతో మునే. పశ్యతో మునే. సో మళ్ళీ ఒకసారి చదివితే అయిపోతుంది మాతాజీ. ఇప్పుడు సేవ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు క్లాస్ లోనే ఏమైనా మిస్టేక్స్ అయినా సరిదిద్దుకోవచ్చు, కానీ వేరే వాళ్ళకి మనం చెప్పేటప్పుడు మాత్రం ఇలా చెప్పలేము అనమాట. సో ఒక్కసారి మనం చూసుకుంటే సరిపోతుంది, అంతే. దట్స్ ఇట్. యా, ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చేసి మనము వేరే వాళ్ళని వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవడానికి ఛాన్స్ ఇద్దాం. రుద్ర మాతాజీ. లక్ష్మీ సిహెచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వినపడుతుందా మాతాజీ? ఎస్ మాతాజీ వినపడుతుంది. యానిషా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. హరి బోల్. సో గుడ్. హరి బోల్. సో నైస్ మాతాజీ. హరి బోల్. హ్యాండ్ డౌన్ చేసి పెట్టుకోకండి, ఎందుకంటే ఇంకా చదివేది ఉంది బాకీ, ఓకేనా? సో అందరు చాలా చక్కగా అందంగా చెప్పారు శ్లోకాస్. మళ్ళీ ఇంకొకసారి చదివితే పిక్చర్ పర్ఫెక్ట్ అయిపోతారు. సో కృష్ణ భావగ్రాహి అని మీ అందరికి తెలుసు. సో మీరంతా మీ పక్కనే ఉన్నారని భావించి ధైర్యంతో చెప్పారు. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు కృష్ణ మిమ్మల్ని చూస్తూ హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉండుంటారు. మీరు పక్కన ఉన్నారనే వచ్చి ధైర్యంతో చెప్పారు. ఇప్పుడు కృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరందరూ వచ్చారు నా కోసం, నా భక్తులు భగవద్గీత శ్లోక చదువుతున్నారు, నేర్చుకుంటున్నారని చాలా ఎంత ప్రేమగా భక్తులకి చాలా ప్రేమతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండింటారు గురువు అని కృష్ణ. సో గీతలో ఒక్క లైన్ కూడా మనల్ని ఈ లౌకికమైన బాధల నుండి
వదిలేయగలదు అనమాట. సో ఇది మహాత్యంలో కూడా ఉంది, గీతా మహాత్యంలో. సో ఎవరైతే ముందుకి వచ్చారో, లెట్స్ ఏ బిగ్ హరి బోల్ టు ఆల్ దోస్ పార్టిసిపెంట్స్. అందరు చెప్పండి, హరి 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 బోల్. హరి హరి బోల్. ఎస్. సో ఇప్పుడు మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ కి వెళ్ళిపోదాం. వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరు చదువుతారు? వెయిట్ ఏ సెకండ్. సీతా మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. యా ఏది నిశ రాత్రియో సర్వభూతానాం సకల జీవులకు తస్యాం దానిలో జాగర్తి మేల్కొని ఉండును సమయము మీ ఆత్మ నిగ్రహము కలిగిన వాడు యస్యాం దేనిలో జాగ్రత్త మేల్కొని ఉండునో భూతాని సకల జీవులు సా అట్టి నిశా రాత్రి పశ్యత అంతర్ముఖుడైన మునికి. హరి బోల్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్లేషన్ చూద్దాం. ట్రాన్స్లేషన్ రత్నలలిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సకల జీవునకు ఏది రాత్రియో అది ఆత్మ నిగ్రహము కలవారికి మేల్కొని ఉండి సమయం. సకల జీవులు మేల్కొని ఉండి సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. హరి బోల్. హరి హరి బోల్. థ్యాంక్స్ అలాట్ మాతాజీ. సో ఏం చెప్తున్నారు ఇప్పుడు? ట్రాన్స్లేషన్ అందరు విన్నారు. సో ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, అర్జున స్థిత ప్రజ్ఞుల గురించి ప్రశ్న అడిగినందుకు మనకు ఈ గొప్ప శ్లోకం గురించి తెలుసుకున్న అవకాశం వచ్చింది. దానికి మన కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, ఏ సమయం అయితే మెటీరియలిస్టిక్ పీపుల్ కి పగులులాగా ఉంటుందో అది స్థిత ప్రజ్ఞులకి స్థిత ప్రజ్ఞత పొందిన మునికి మాత్రం రాత్రిలాగా ఉంటుందట. సో అలాగే స్థిత ప్రజ్ఞులకి మేలుకోలో ఉన్నటువంటి సమయం అంటే మార్నింగ్, అంటే వాళ్ళు మేలుకోలో ఉన్న సమయం సంసారులకి రాత్రిలాగా ఉంటుంది అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. సో ఇప్పుడు భాష్యం చూద్దాం. భాష్యం ఎవరు చదువుతారు? స్మితిక. హరే కృష్ణ స్మితిక. హరే కృష్ణ మాతాజీ. నేను భాష్యం షేర్ చేస్తాను, అది చదవాలి. ఓకే మాతాజీ. స్టార్ట్. చదువునాను. భాష్యము. బుద్ధిమంతులు రెండు రకాలుగా ఉందురు. అందులో ఒకరు ఇంద్రియ భోగము కొరకు భౌతిక కార్యకలాపాలకు సంబంధించిన బుద్ధిని కలిగి ఉందురు. మరో రకము వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి సాధనలో జాగ్రత్తలు. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ పావనికే మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ చదవండి మాతాజీ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. చదవండి మాతాజీ. అంతర్ముఖుడైన ముని బుద్ధిగల మానవుని కార్యకలాపాలు భౌతిక భావనలో మునిగిన మానవులకు రాత్రి వంటివి. భౌతికులు ఆత్మానుభూతిని ఎరుగక అట్టి రాత్రి సమయమున నిద్రించుచుదురు. కాని అంతర్ముఖుడైన ముని భౌతిక వ్యక్తుల రాత్రి సమయమున జాగృతుడై ఉండను. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? రాత్రి పగలు ఏం చెప్తున్నారు? బుద్ధిమంతులు రెండు రకాలు ఉంటారు అని చెప్తున్నారు. మనం చూసుకుంటే అందరూ బుద్ధిమంతులే, ప్రతి ఒక్కరు. కానీ ఆ బుద్ధిని ఎలా ఉపయోగించాలో తెలియక బుద్ధిహీనులు అవుతారు అన్నమాట. మనము అందరం టీనేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. టీనేజ్ లో చాలా మంది లవ్, అట్రాక్షన్, హార్ట్ బ్రేక్స్ లో పడిపోతారు. వాళ్ళు లైక్ ఆ వలలో పడని వ్యక్తికి వాడి ఫ్రెండ్స్ చెప్తారు, నీకు లవర్ లేదేంట్రా అని. కానీ అది ఎలా చెప్తారంటే, లవర్ లేకపోతే ఇంకా జీవితం సర్వనాశనం అన్నట్టు చెప్తారు అన్నమాట. నువ్వు లవ్ లో లేకపోతే లైఫ్ వేస్ట్ రా అని అంటారు. కానీ ఆ వ్యక్తి, ఆ స్నేహితుడి మాట విని అట్టి
కష్టంతో, అతి కష్టంతో జీవిత ఆశయం అన్నట్టు లవర్ ని సెట్ చేసుకుంటారు, అంటే షో చేయడానికి. సో ఆ జర్నీలో ఎన్నో కోల్పోతారు అనమాట. ఎందుకంటే కానీ ఇంకొకటి ఏంటంటే, ఆ వ్యక్తి సపోజ్ ఆ వ్యక్తి స్థిత ప్రజ్ఞత పొందిన వ్యక్తి అయితే ఆ స్నేహితుడికి రిప్లై కొట్టినట్టు చెప్పొచ్చు. ఎలా అని, కృష్ణుడు నన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నప్పుడు నేను ఎందుకు లవ్ చేయాలి అని. మీ అందరికీ తెలుసా కృష్ణుడు మనల్ని లైక్ ఫ్రమ్ టైమ్ ఇమ్మోరియల్, ఐ మీన్ ఎటర్నలీ లవ్ చేస్తూనే ఉంటారని. హరే కృష్ణ, అందరికీ తెలుసా ఈ మాట? ఎస్ మాతాజీ. తెలుసు మాతాజీ. తెలియదు మాతాజీ. సో యాక్చువల్లీ కృష్ణ మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు. మనకి ఏమైనా అపాయం వచ్చినా సహాయం చేయడానికి రెడీ ఉంటారు అనమాట. సో ఇలా చెప్పొచ్చు అనమాట, కృష్ణుడు శాశ్వతంగా ప్రేమిస్తున్నప్పుడు ఇది తాత్కాలికమైన, ఐ మీన్ తాత్కాలికంగా ఉండే ప్రేమ నాకెందుకు అని, అదంతా నాకు అనవసరం. కృష్ణ ప్రేమ అంటే బ్రేకప్స్ ఉండవు, ఇంకా అది ఎటర్నల్ కూడా అని చెప్పొచ్చు. కానీ ఇది విన్నాక వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వచ్చు కూడా. ఇలా రిప్లై ఇచ్చిన ఆ వ్యక్తి మాత్రం ప్రశాంతంగా ఉండి అతని ధర్మాన్ని, అంటే ఆయన టీనేజ్ లో ఉన్నాడు, ఆయన స్టడీస్ పైన ఫోకస్ చేయడం, ప్రశాంతతతో ఆయన గోల్స్ ని ఫాలో అవుతూ ఉంటాడు. అదే వేరే వాటిపై మనసు తప్పింది అనుకో, లైక్ వేరే వాటిపై వెళ్ళిపోతుంది మన కాన్సన్ట్రేషన్. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ పారాలో ఏమన్నారు, బుద్ధిగల మానవుని కార్యకలాపాలు భౌతిక భావనలో మునిగిన మానవులకు రాత్రి వంటివి అండ్ వైస్ వర్సా అని అన్నారు. ఎస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం టీనేజర్స్ ది. సో లోకంకి లవ్ స్టోరీస్ అంటే పగలు లాగా అనమాట. అండ్ డివోటీస్ కి, అస్థిత ప్రజ్ఞత పొందిన వాళ్ళకి అది రాత్రి లాంటివి. దట్ టు విచ్ ఈస్ తాత్కాలికం. తాత్కాలికం అంటే టెంపరీ అన్నమాట, చాలా తక్కువ సమయం అన్నమాట. ఎప్పుడైనా చూడండి, కృష్ణ భక్తులకి కృష్ణ ప్రేమ మాత్రమే రియల్ పగలలాగా ఉంటది, మిగతావన్నీ లైక్ మిగతా వాళ్ళకి అది రాత్రిలాగా ఉంటది అనమాట. కృష్ణ భక్తి బోరింగ్ అని అనుకుంటారు. ఎప్పుడైనా మనము నేబర్స్ ని పిలిచినా లైక్ ఏం చేస్తున్నారు, లైక్ చాంటింగ్ చేస్తున్నారు, బుక్ రీడింగ్ అని అంటున్నారు, జస్ట్ టెంపుల్లో కూర్చొని హరే కృష్ణ చెప్పిస్తున్నారు, ఫుల్ బోరింగ్ అని అనుకుంటారు. కానీ మీకు ఒక సామెత తెలుసా, లైక్ గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని, విన్నారా ఈ సామెత? హరే కృష్ణ, హరే కృష్ణ. ఎస్ మాతాజీ. గాడిదకి ఏం తెలుసు అటుకుల రుచి అని కూడా అంటారు. గాడిదకి ఇంకొకటి ఏం కూడా తెలుసు ఉంటుంది, గంధపు చెక్క వాసన. పందికి ఏం తెలుసు పన్నీర్ వాసన అని కూడా అంటారు. అవును, పందికి ఏం తెలుసు పన్నీర్ వాసన, గాడిదకి ఏం తెలుసు అటుకుల రుచి. ఎస్. సో మంచి విషయాల విలువ యొక్క అర్హత ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఐటీ జాబ్స్ చేస్తుంటారు చాలా మంది. వాళ్ళు ఆ జాబ్ లో పడి చాలా స్ట్రెస్ పెంచుకుంటారు అనమాట. ఏమని, టార్గెట్ అని, డెడ్ లైన్ అని, ప్రమోషన్ అని, లైక్ వీటి కోసం 12 hours పని చేస్తాడు. ఎంత పిప్పి చేయాలో ఒక మనిషిని అంతగా పిప్పి చేస్తారు అనమాట వాళ్ళు. సో ఇదంతా ఎందుకు మనకి, మ్యూట్ లో ఉండండి, హరే కృష్ణ. ఇదంతా ఎందుకంటే మనీ కోసం. కానీ ఆ మనీ దేనికి ఉపయోగిస్తారు? ఇప్పుడు మార్కెట్ లో కొత్తగా వచ్చిన గ్యాడ్జెట్స్, ఐఫోన్ కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఆ ఐఫోన్ నేను కొనాలి, షో చేయాలి. సో తర్వాత పబ్స్ కోసం, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ఎంజాయ్మెంట్ కోసం వాడతారు అనమాట. ఇంకా ఈ వీకెండ్ అవ్వగానే వాటి పైన పడిపోతారు, లైక్ పబ్స్, ఫ్యాషన్ అని, సంథింగ్ ఏదో షాపింగ్ అని పడిపోతారు. కానీ డివోటీస్ కూడా ఐటీ జాబ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐఐటి చాలా మంది మన గురువుస్ నే చూసుకోండి, ఎంత గుడ్ పొజిషన్ లో ఉంటారు తెలుసా వాళ్ళు అది జాబ్ చేస్తూ కృష్ణ సేవలో ఉంటారు అనమాట. కానీ వాళ్ళ లైఫ్ లో అహంకారం అనేది ఉండదు అనమాట. అహంకారం లేదా అతని ఆనందం కోసం చేయడం అనమాట ఇవన్నీ. అతను కృష్ణుడికి సేవ చేయడానికి, వాళ్ళ కుటుంబ నిర్వహించడానికి, అదొక ఆయన డ్యూటీ కాబట్టి ఇవి చేస్తాడు. కృష్ణ కాన్షియస్ లైఫ్ తో పని చేస్తాడు అనమాట. ఎట్లా అంటే లైక్ మార్నింగ్ లేవగానే చాంటింగ్ కి, అండ్ అతని లంచ్ బ్రేక్ లో సమయం దొరికితే చాంటింగ్ రౌండ్స్, ఇన్కంప్లీట్ చాంటింగ్ రౌండ్స్ కంప్లీట్ చేసుకుంటాడు. అండ్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు లేదా వచ్చేటప్పుడు లైక్ ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఆ ట్రావెలింగ్ లైక్ మొబైల్లో రీల్స్ కానీ మూవీస్ లైక్ చూడకుండా శ్రీల ప్రభుపాదుల క్లాసెస్ లేదా గురువు క్లాసెస్, లేకపోతే మన కౌన్సిలర్స్ చెప్పిన క్లాసెస్ వింటాడు అనమాట. అండ్ ఈవినింగ్ టైంలో లైక్ టైం కుదిరితే, పని ఏం లేకపోతే అప్పుడు టెంపుల్ కి వెళ్ళి సేవ కూడా చేస్తాడు.
సో సేవ చేసినాక కూడా అతనికి ఏమొస్తుందంటే చాలా మంచి ప్రసాదం, కృష్ణ ప్రసాదం కూడా వస్తుంది. అండ్ వీకెండ్స్ లో టెంపుల్ కి వెళ్ళిపోవడం, లైక్ కథ వినడము, కీర్తనం చేయడము, సేవ చేస్తాడు అనమాట. ఇక వీకెండ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఫీస్టే ఉంటది, ఇంకా పెద్ద ఫీస్టే ఉంటది. సో నిజంగా స్నేహితులు ఫోర్స్ చేస్తారు మనల్ని, పార్టీ మామ, పార్టీ వెళ్దాం మామ అని. బట్ డివోటీస్ కి అదంతా నైట్ లాంటిది అనమాట. అది అది నైట్ కూడా అనకూడదు, ఒక నైట్ మేర అనాల, పీడకల లాంటిది అది. సో లోకంకి స్ట్రెస్, కెరీర్ అంటే ఇవి పగలు అన్నమాట, పగలు. కానీ ఈ స్థిర ప్రజ్ఞత అంటే డివోటీస్ కి లైక్ భక్తుడికి మాత్రం ఇదంతా కృష్ణ కాన్షియస్ అనేది పగలు లాంటిది, రాత్రి లాంటిది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ భాష్యం చదువుదాం. ఎవరు చదువుతారు నెక్స్ట్ భాష్యం? హరే కృష్ణ, హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా చదవచ్చు భాష్యం. ఎవరు? ఓకే, సంధ్యాస్ ఐఫోన్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒక్క నిమిషం, చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ముని క్రమంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధితో అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనగా దివ్యానందమును అనుభవించును. భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయంలో నిద్రించుట చేత నిద్ర సమయంలో కొన్నిసార్లు సుఖమును, కొన్నిసార్లు దుఃఖమును పొందుతూ వివిధ రకాల ఇంద్రియ భోగాలకు సంబంధించిన స్వప్నాలను చూస్తుండును. హరే కృష్ణ మాతాజీ. ఓకే, నెక్స్ట్ ది ఎవరికి ఛాన్స్ కాలేదు? రమణయ్య ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, అన్మ్యూట్ చేసుకోండి, ఆప్షన్ ఇచ్చాను. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఓకే, వేరే వాళ్ళకి చెప్తాం. వరలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ వరలక్ష్మి మాతాజీ. హరిబోల్ మాతాజీ. అంతర్ముఖుడైన ముని భౌతిక సుఖ దుఃఖాలకు ఎల్లప్పుడూ అతీతుడుగా ఉండును. అతడు భౌతిక ప్రతిక్రియలచే ఏమాత్రం కలత చెందక తన ఆత్మానుభూతి కార్యాలను కొనసాగించును. హరిబోల్. ఎస్. సో మీరందరూ ఇప్పుడు విన్నారు కదా మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మాతాజీస్ చదివిన వాళ్ళు. సో ఏమంటున్నారంటే, ముని క్రమముగా ఆధ్యాత్మిక పురోభివృద్ధితో అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనగా దివ్యానందమును అనుభవిస్తాడు అని చెప్తున్నారు. మీరే చూడండి, కొత్తగా మ్యారేజ్ జరిగింది కపుల్, లైక్ కొత్తగా మ్యారేజ్ జరిగిన కపుల్ ఉంటారు. వాళ్ళ గోల్స్ ఏముంటాయి అంటే లైక్ మెటీరియల్ ప్లానింగ్ లో పడిపోతారు అనమాట. లైక్ హనీమూన్, హోమ్, కార్, వెహికల్ అని వీటిపైన మాత్రమే దృష్టి, లైక్ లైక్ అలానే ఉండిపోతుంది అనమాట, దృష్టి దానిపైన ఉంటుంది అనమాట. కానీ అవి లేకపోయినా కూడా వాటిపై ప్రేరేపించే వాళ్ళు ఉంటారు మన పక్కనే, మన చుట్టూరానే ఉంటారు అనమాట. ఎలా అంటే రిలేటివ్స్ రూపంలో, నేబర్స్ రూపంలో, స్నేహితుల రూపంలో, లేక దానికన్నా లైక్ మన పేరెంట్స్ లోనే ఉంటారు. దీనికి ఎందుకు వెళ్ళలేదురా, ఇది ఎందుకు తీసుకోలేదురా, మ్యారేజ్ అయింది కదరా, ఇవన్నీ ఏవో చెప్తారు అనమాట. నేను అది తప్పు అని చెప్పట్లేదు అనమాట. డివోటీస్ కూడా చూసుకుంటారు ఇవన్నీ, ఎందుకంటే ఫుడ్, షెల్టర్, క్లాత్ ఇవన్నీ ముఖ్యం అనమాట. కానీ వాటిపైనే కాన్సన్ట్రేట్ చేయరు డివోటీస్. ఆ స్థిత ప్రజ్ఞత ఉన్న వాళ్ళు వాటిపైనే కాన్సన్ట్రేట్ చేయరు. ఎట్లా అంటే లైక్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో కూడా లైక్ యూనో డివోటీస్ కమ్యూనిటీలో లైక్ మ్యారేజ్ లైఫ్ అంతా కృష్ణాని సెంటర్ లో పెట్టుకొని గృహస్థాశ్రమం నడుపుతారు అనమాట. అంటే గృహమేధి లాగా ఉండిపోరు. గృహమేధి అంటే లైక్ వేరే ఓన్లీ మెటీరియలిస్టిక్ దానిపైనే కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళని గృహమేధి అని అంటారు. సో గృహమేధి వల్ల ఉన్న వాళ్ళు అంటారు అనమాట. సో కొత్త మ్యారేజ్ ఎంజాయ్ చేయకుండా లైక్ భక్తి చేస్తావేంట్రా బాబు, అదేంటి ఓల్డ్ ఏజ్ లో చేయాల్సిన పనులు రా సామి అని అంటారు చాలా మంది. లైక్ మన ఇంట్లోనే ఉంటారు బామ్మలు గానీ ఓల్డ్ ఏజ్ పీపుల్. ఈ భక్తి అంతా లైక్ ఈ టైంలో కాదు, నువ్వు ముసలోడు అయినాక, ముసలిదానం అయినాక అప్పుడు చేయాలి అని. కానీ మీరే చెప్పండి, వాళ్ళకి తెలుసా అండి మనం ఓల్డ్ ఏజ్ వరకు ఉంటామని? మీలో ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా? హరే కృష్ణ, ఒక్కరైనా గ్యారెంటీ ఇవ్వగలరు? మీరు అందరూ ముసలి వాళ్ళ వరకు ఉంటారు ఓల్డ్ ఏజ్ వరకు?
నో గ్యారంటీ మాతాజీ. ఇవ్వలేం మాతాజీ. నో. మనందరూ న్యూస్ లో చూస్తూనే ఉన్నాం, రైట్? చూస్తున్నాం ఎంత లైక్ ఎట్లా అంటే లైక్ చాలా మంది పోతున్నారు చిన్న వయసులోనే. అందరు మ్యూట్ లో ఉండండి. సో సపోజ్ వాళ్ళు అన్నట్టే తీసుకుందాం ఓల్డ్ ఏజ్ అని. అప్పుడు ప్రశాంతంగా మౌనంగా ఉండి భక్తి చేస్తామని గ్యారంటీ ఉందా ఓల్డ్ ఏజ్ లో అయినా కూడా? హరే కృష్ణ. చాట్ లేదు బాక్స్ లోనే మాతాజీ, చెప్పచ్చు. గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు ఎంతవరకు ఉంటే అది తెలియదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే అనవసరమైన విషయాలలో తల దూర్చాలని ఇంటెన్సిటీ అనేది వచ్చేస్తుంది మనకి ఓల్డ్ ఏజ్ అవ్వగానే. ఎందుకంటే లైక్ ముందు ఎప్పుడు భక్తి చేస్తూ ఉండలేదు కదా. సో దాని వల్ల అనమాట మనకి కొన్ని ఫీలింగ్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు కనుక భక్తి చేయకపోతే ఓల్డ్ ఏజ్ లో వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అదని మనం ఆపలేము కూడా. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏమంటారంటే నా కొడుకు నా కూతురు పట్టించుకోవట్లేదు అని. సీరియస్ గా పట్టించుకోకూడదనే కదా వేరే అమ్మాయితో కానీ అబ్బాయితో లైక్ పెళ్లి చేసి ముడిగట్టి ఇంకా మీ జీవితం మీకు మీరే ఉండేది అని చేసింది. లైక్ పెళ్లి చూపుల నుండి పెళ్లి తంతు ఎండ్ అప్పగింతలు అయ్యే వరకు బాధ్యతగా పెళ్లి చేసి పంపింది మనమే. మళ్ళీ పట్టించుకోవట్లేదు అని ఏడ్చేది కూడా మనమే. మళ్ళీ ఎట్లంటే వాళ్ళని చేసుకో అని బలవంతం పెట్టింది కూడా మనమే. ఓల్డ్ ఏజ్ లో ఇట్లా అవుతాయి అనమాట. ఇంకా కొంతమంది కోరికలు చెప్తారనమాట, నేను వెళ్ళిపోయే లోపు నీ పెళ్లి చూడాలిరా అని. కానీ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ మాట కట్టుబడి, ఎందుకంటే వాళ్ళు ఎల్డర్స్ కాబట్టి. మళ్ళీ చెప్తారు ఆ ఎల్డర్స్, మీ పిల్లల్ని చూడాలని ఉందిరా అని అంటారు. కానీ మళ్ళీ వాళ్ళు అంటారు కూడా. మళ్ళీ వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటారు, మళ్ళీ మీ పిల్లల పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలని ఉందిరా అని అంటారు. అంటే ఇంకా మనం మనకు వెళ్ళిపోవాలని ఫీలింగ్ ఉండదు అనమాట. కృష్ణ దగ్గరికి పోవాలి అని అనిపించదు. ఎందుకంటే లైక్ ఎట్లా అంటే ఇంకా చేయాలి, ఇంకా ఉండాలి, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి నేను అంటే ఒక గర్వం లాగా అనిపిస్తుంది అనమాట ఓల్డ్ ఏజ్ లో. వాళ్ళు చెప్తారు వాళ్ళు నాకు ఏ విషయాలు నాకు చెప్పట్లేదు అని. నిజంగా మీరే చెప్పండి, లైక్ ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళని అడుగుదాము. లేకపోతే సీతా మహాలక్ష్మి మాతాజీ మీరే చెప్పండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాం. ఇప్పుడు పిల్లల బాధ్యత ఏముంటుందండి చెప్పండి. హరే బోల్ మాతాజీ. హరే కృష్ణ. పిల్లల బాధ్యత ఏముంటుంది? తల్లిదండ్రులు ఎప్పుడైనా ఏ టెన్షన్ లేకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని అంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఎస్. అండ్ ఆ పిల్లలు ఉండేలా చూసుకోవాలి కూడా, సహాయం చేసి, అది ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఒప్పుకుంటారా 100% ఇది? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యా. సో సీరియస్ గా లైక్ కానీ కొంతమంది ఏం చెప్తారంటే మాకు ఇవేమొద్దు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మాకు చెప్పట్లేదు అంటే ప్రతి దాంట్లో మనల్ని ఇన్వాల్వ్ చేయాలి అని ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను డివోటీ కాకపోయింటే లైక్ ప్రతి ఒక్క దానికి ఫీల్ అయిపోయేదాన్ని. లైక్ వీళ్ళు నా ఫ్రెండ్స్, నాకు వీళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు నాతో ఏం షేర్ చేయట్లేదు, వీళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు, నన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా అని. వాళ్ళు పార్టీకి ప్లాన్ చేసుకుంటుంటారు, నన్ను పార్టీలో ప్లానింగ్ లో ఇన్వాల్వ్ చేయలేదు ఒక ఫీలింగ్ అని ఇప్పుడే వస్తుంది. ఇప్పుడే ఉంది కానీ ఫ్యూచర్ లో ఇంకా పెరగచ్చు. అంటే లైక్ ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ చేయాలి అని ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నేను 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 అనే అహంకారం అనేది వదలదు అనమాట ఓల్డ్ ఏజ్ అప్పుడు కూడా. సో ముసలితనంలో కూడా టెన్షన్ వదలదు మనం, ఎందుకంటే లైక్ ప్రశాంతత రాదు, భక్తి చేసేంత సమయం ఉండదు, ఎందుకంటే బాడీ అనేది బలహీనం అయిపోతూ ఉంటుంది. సో బలహీనం అయిపోతే బుద్ధి అనేది మందగిస్తుంది, అటాచ్మెంట్ అనేది వదలదు అనమాట. అప్పుడు చాలా అసలు ఎంత స్ట్రేంజ్ అంటే చాలా విడ్డూరంగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్క విషయం. లైక్ ఇవన్నీ లైక్ ఇక ఎందుకు చేయకుండా ఉండింటే సరిపోయేది కదా ఇవన్నీ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే. సో ఆ అటాచ్మెంట్ అనేది వదలదు మనల్ని. సపోజ్ భక్తి ప్రారంభించిన వాళ్ళు భక్తి ప్రారంభించిన రీగ్రెట్ తో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నా సమయంని వృధా చేశాను అని ఒక బాధ అనేది ఉంటది అనమాట ఓల్డ్ ఏజ్ లో స్టార్ట్ చేస్తే. లైక్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, లైక్ ఏంటంటే చిన్న పిల్లలు, భగవత్ అని ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనమాట, అతను భక్తుడు అనమాట.
భగవద్గీత స్టోరీస్ చెప్తాడు, భాగవతం స్టోరీస్ చెప్తాడు, భగవద్గీత చెప్తాడు, ప్రచారం చేస్తాడు, టెడెక్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు, భగవద్గీత ప్రచారం చేస్తూనే ఉంటాడు అనమాట. సో సేమ్ ఇలానే హరి గ్రేస్ పరిపూర్ణ పద్మావతి మాతాజీ చెప్తారనమాట. నాకు ఐ మీన్ ఎప్పుడైనా మాట్లాడుతునేటప్పుడు చెప్తారు, మీరు చాలా బ్లెస్డ్ అమ్మా, యు ఆర్ వెరీ డియర్ టు కృష్ణ, చిన్న ఏజ్ లోనే మీరు భక్తి మార్గంని చూస్ చేసుకున్నారు, మేమేమో ఈ ఏజ్ లో ప్రారంభించామని. ఇది విన్నప్పుడు మాత్రం లైక్ నాకు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే లైక్ ఒక హ్యాపీ టీయర్స్ వచ్చేస్తాయి అన్నమాట. మనస్ఫూర్తిగా కృష్ణకి అండ్ గురుకి థ్యాంక్స్ చెప్తూ ఉండేదాన్ని ఇవి వినేటప్పుడు. నిజంగా మాతాజీని చూస్తుంటా, క్లాసెస్ చెప్తుంటారు కదా, చాలా అంటే చాలా బ్లెస్డ్ మాతాజీ. ఆవిడ ఒక రోల్ మోడల్ అన్నమాట, ఇన్స్పిరేషన్ ఆమె అంటే కొంతమంది డివోటీస్ కి. ఎట్లంటే అంత ఏజ్ లో ఐ మీన్ ఆ ఏజ్ లో ఐ మీన్ ఎట్లా అంటే ఆమె భక్తిని కూడా స్టార్ట్ చేశారు. లైక్ ఏజ్ అయిపోతుందని లైట్ తీసుకోలేదు, భక్తిని స్టార్ట్ చేశారు, కృష్ణాని చూస్ చేసుకున్నారు. అంటే వేరే వాటిపై కాకుండా కృష్ణానే చూస్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు కృష్ణ యొక్క గీతను కూడా ప్రచారం చేస్తున్నారు మన గౌరంగ వాణిజ్యంలోనే. ఇంకా కృష్ణ భక్తి పైన ఫుల్ ఫోకస్డ్ ఉన్నారు అనమాట. చాలా అంటే అంటే చాలా బ్లెస్డ్ మాతాజీ ఫేస్ లో కూడా ఆ కళ అనేది చూస్తే తెలిసిపోతుంటది, హౌ బ్లెస్డ్ షీఈస్, హౌ పీస్ఫుల్ షీఈస్ అని. ఇది సెకండ్ చాప్టర్ లో లాస్ట్ ఇంపార్టెంట్ శ్లోక 6.29 సారీ 59. సో పోయిన శ్లోకాస్ లో నేర్చుకున్నాం కదా, ధ్యాయతో విషయాంకుం సంగస్ అంటే మన ఎవరితోని సాంగత్యం చేస్తాం ఆ సంగస్, తేషూపజ ఎవరితో గాని లైక్ వేరే వాటిపైన గాని. సో ఆ సంగస్ తేషూపజాయతే సంగాత్, సంజాయతే కామ అంటే లస్ట్. ఆ లస్ట్ అనేది కామ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి, క్రోధాత్ అంటే కోపం, క్రోధాత్ భవతి సమ్మోహ అంటే దానికి లైక్ ఒక ఫీలింగ్ రావడం, అటాచ్ అవ్వడం. సమ్మోహాత్ స్మృతి అంటే లైక్ విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో, అది ఆ స్మృతి రావడం వల్ల బుద్ధి అనేది నాశనం అవుతుంది. బుద్ధి నాశత్ ప్రణశ్యతి అని అంటున్నారు. నిన్న గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ ఏం చెప్పారు, క్రోధాత్ భవతి సమ్మోహ రాగద్వేష విముక్తేస్తూ విషయాన్ ఇంద్రియాశ్చరాన్ ఆత్మ వైశ్యేర్ విధేయ ఆత్మ ప్రసాదమది గచ్చతి అని అన్నారు. సో ఈ రోజు ఏం చర్చించుకున్నాం, యానిషా సర్వభూతానం తస్యం జాగృతి సంయమి యస్యాం జాగర్తి భూతాని సానిషా పశ్యతోముని అని. ఇప్పుడు సమ్మరైజ్ చేసి చెప్పేస్తాను ఏం నేర్చుకున్నాము. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇవి ఎక్కడి నుండి వస్తాయంటే క్రక్స్ నుండి, అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే మనము ఎన్నిసార్లు అంటే ఎన్ని టైమ్స్ అయినా ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తే, అంటే ఒక టేస్టీ ఫుడ్ అయినా, ఇప్పుడు మనం గులాబ్ జామున్ దగ్గర పక్కన గులాబ్ జామున్ సర్వ్ చేస్తున్నారు, వావ్ సచ్చే గులాబ్ జామున్ చాలా, నాకు కూడా గులాబ్ జామున్ వడ్డిస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో అట్లాంటివి కూడా, అది టేస్టీ ఫుడ్ అయినా కావచ్చు, లేకపోతే ఒక పర్సన్ కూడా, ఒక పర్సన్ అందంగా ఉన్నారు, ఇప్పుడు హీరో హీరోయిన్స్ ఉంటారు, వావ్ వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు, నాకు కూడా అందం ఉంటే బాగుండేది అని. ఇది లేదంటే ఒక విషయం గురించి కూడా, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అంబానీ, ఇప్పుడు అంబానీ వాళ్ళకి ఎంత చాలా రిచ్, అయ్యో నాకు కూడా అట్లాంటి రిచ్ ఉంటే నేను మంచిగా భక్తి చేసేదాన్ని, కృష్ణకి డొనేట్ చేసేదాన్ని, నేను ఒక టెంపుల్ నే కన్స్ట్రక్ట్ చేసేదాన్ని, అదేవో లైక్ అనుకుంటాము. ఇప్పుడు డివోటీస్ ఇట్లుంటాయి అనమాట, నాన్ డివోటీస్ ఇంకొక వేరే రకంగా ఉంటాయి అనమాట. సో అలాంటి సందర్భంలో మనకి దానిపైన ఒక ఆసక్తి అంటే అటాచ్మెంట్ అనేది ఎప్పుడైతే కలుగుతుందో, ఆ ఆసక్తి నుండి ఇచ్చ అంటే ఒక డిజైర్ అన్నమాట, ఇచ్చ వస్తుంది అనమాట. ఎందుకంటే అట్లా అవ్వాలి, అది కావాలి, ఇలా ఉండాలి అని. సో ఆ ఇచ్చ ఫుల్ఫిల్ కాకపోతే కోపం కలుగుతుంది అనమాట. ఇది భగవద్గీతలో ఉంది, కోపం వల్ల మనం కన్ఫ్యూజన్ లో పడిపోతాం అనమాట. మీరే చూడండి, ఎప్పుడైనా కోపగించుకుంటే లైక్ మనము లైక్ అసలు గొడవ ఎందుకు అయింది, ఆ పాయింట్ ఎందుకు వచ్చిందో అది మర్చిపోతాం, మన మనసులో ఉన్నది చెప్పేస్తుంటాం అనమాట. నోటితోని టంగకి నరాలు ఉండవు, బట్ చెప్పేస్తూ ఉంటాం, వేరే వాళ్ళని హర్ట్ చేస్తాం, వేరే వాళ్ళని హర్ట్ చేసి మనకి పాపం మన అదేంటి సమకూర్చుకుంటాం అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ ని డెల్యూజన్ అంటారు అనమాట. సో ఆ డెల్యూజన్ వల్ల మనకి గుర్తు అంటే మెమొరీ బలం తగ్గిపోతూ ఉంటది. సో గుర్తు తగ్గితే ఏమవుతుంది, బుద్ధి కూడా పని చేయదు. బుద్ధి పోవడం అంటే మనం తప్పులకి గురయ్యి మళ్ళీ మెటీరియల్ వరల్డ్ లో పడిపోవడం అనమాట. సో బుద్ధి నాశ అని అంటున్నారు. ఎవరైతే బుద్ధి నాశనం అవుతుందో వాళ్ళు లైక్ మళ్ళీ ఈ జనన మరణ చక్రాలలో ఇరుక్కుంటారు అని.
సో నిన్న ప్రభుజీ ఏం చెప్పారు, కానీ యూనో ఒక వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రించడంలో సక్సెస్ అయితే, అంటే స్పిరిచువల్ రూల్స్ ఫాలో చేస్తూ సదాచారంతో నిలబడి భగవంతుని ధ్యానం పొందగలిగితే అలాంటి వాడికి ఎప్పుడు ఆసక్తి గాని ద్వేషం అనేది ఉండదు అని చెప్పారు. ఎస్ ఆర్ నో? విన్నారు కదా అందరూ నిన్న అంట ట్యూస్డే. మళ్ళీ ఈ శ్లోకంలో మానవ జీవులు చూస్తున్న లేదా చేస్తున్న విషయాలన్నీ లైక్ ఎట్లా అంటే ప్లెజర్ కి, ఫ్యాషన్ కి, కంఫర్ట్స్ కి, వీటికి వాళ్ళు ఫుల్ అలర్ట్ గా ఉంటారంట. ఫుల్ అంటే ఎంత ఫుల్ అలర్ట్ గా అంటే, ఇప్పుడు ఎవరైనా ఫ్యాషన్ గా కొత్త డ్రెస్ వేసుకున్నారు అనుకో, వావ్ ఇట్లాంటి డ్రెస్ నేను కూడా కొనాలి అని. తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచి జాబ్ చేస్తున్నారు అనుకో, వావ్ వీళ్ళలాగా నాకు జాబ్ వస్తే రిలేటివ్స్ మధ్య నేను హై పొజిషన్ ఉన్నట్టు తెలుస్తుంది అని లైక్ ఇట్లాంటి వాటికే లైక్ కాన్సన్ట్రేట్ చేస్తారన్నమాట. కానీ ఒక ధ్యాని అంటే వివేకవంతుడైన వ్యక్తి, అతను ఆత్మ గురించి తెలుసుకొని జీవించడం నేర్చుకున్నవాడు మాత్రం ఆ ప్లెజర్, ఫ్యాషన్, లైక్ కంఫర్ట్స్ ఇలాంటి విషయాలని అంధకారం లాగా అంటే ఇగ్నోర్ చేస్తాడు అనమాట. వాటిని నైట్ లాగా పరిగణించబడతాడు అనమాట. వాటిని డిస్టింగ్యూష్ చేస్తాడు. మళ్ళీ సత్యం, ఆత్మ, భగవతత్వంలో ఫుల్ అలర్ట్ గా ఉంటారు. అది వాళ్ళకి మార్నింగ్ లాంటిది. మార్నింగ్ అంటే సత్వగుణం. సో ప్రపంచానికి ఏదైతే హైలైట్ అయ్యి విషయం ఉంటుందో అది డివోటీస్ కి నైట్ తమో గుణం లాంటిది. సత్యం మాత్రమే సత్యగుణం లాంటివి ఉంటది అనమాట. సో దీన్ని బట్టి మనకి సీరియస్ గా అర్థమైపోవాలి ఈ పాటకి నిజంగా భగవద్గీత అనేది మానవులకి ఒక మాన్యుల్ అని. మనకి ఆ అటాచ్మెంట్ అనేది తగ్గిపోవాలి, లేదంటే ఇంకా నెక్స్ట్ జన్మ మళ్ళీ స్టార్టింగ్ నుండి కంటిన్యూ చేయాల్సి వస్తుంది, ఏబిసిడి నుండి. మీరే చెప్పండి, మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎవరైనా చేయాలనుకుంటారా? హరే కృష్ణ ఆల్రెడీ చేసినాం, ఎన్నిసార్లు చేస్తాం? ఎవరైనా చేయాలనుకుంటారా? ఎవరికైనా చేయాలని ఉందా? పోవాలి. సో ఈ లోకంలో ఏది మనది చూడండి, ఏదైనా ఇప్పుడు ఇది హెడ్సెట్ అయినా, ఈ బెంచ్ అయినా అది మనుషులే ప్రిపేర్ చేసినారు, మనుషులే కనుక్కున్నారు అన్ని. కానీ అది మనది కాదు, అదంతా కృష్ణుడివి అన్నమాట. మనది అని అనుకుంటే ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో మనం తెలివైన వాళ్ళలా ఉండాలి, కృష్ణ భక్తిలో ఉండి మన కర్తవ్యాన్ని నిర్వర్తించి మళ్ళీ మన తండ్రి అంటే లైక్ కృష్ణ భగవానుడు మన ఎటర్నల్ ఫాదర్ అన్నమాట, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఒక చిన్న స్టోరీతో ఎండ్ చేసేద్దాం. అందరూ మ్యూట్ లో ఉండాలి. మీకు ఒక కింగ్ గురించి తెలుసా? కట్వాంగా కింగ్ అని ఎవరికైనా తెలుసా ఈ కింగ్ స్టోరీ? హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు ఆ కింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఒక రోజు ఏమైందంటే దేవతలకి ఇంకా దానవులకి పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది? పెద్ద యుద్ధం జరుగుతుంది. 8:53 అయింది, తొందరగా ముగించేయాలి. సో ఆ సమయంలో ఇండియా భారతదేశంలో ఒక పవర్ఫుల్ రాజు ఉండేవారు. ఆయన పేరు మహారాజా కట్వాంగా అని అంటారు. సో ఆ కట్వాంగాకి లైక్ ఇంకా ఆయన దగ్గరికి ఆ దేవతలు వచ్చి మహారాజుని అడుగుతారు, దయచేసి మా కోసం యుద్ధంలో జనరల్ గా రండి అని, అంటే సేనాధిపతిలా ఉండండి అని అడుగుతారు. దీనికి ఆ మహారాజు ఒప్పుకుంటారు అనమాట, సరే నేను వస్తాను మీకోసం అని. సో ఆయన యుద్ధ క్షేత్రంకి వెళ్ళి యుద్ధం చేస్తారు. చాలా అంటే చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది దేవతలకి దానవులకి. సో చివరికి కాట్వాంగ మహారాజు దానవులను గెలుస్తారనమాట. సో ఆ దానవులు ఉండే సైన్యంలో చాలా మంది చంపబడతారు కాట్వాంగ మహారాజుతో, దేవతల చేతిలో చంపబడతారు. అండ్ మిగిలిన వాళ్ళు పారిపోతారు. అమ్మో మా సైన్యం అంతా తగ్గిపోతుంది, నన్ను కూడా చంపేస్తారని పారిపోతారు అనమాట. ఇంకా యుద్ధం తర్వాత దేవతలు అందరూ చెప్తారు అనమాట ఎవరికి? కాట్వాంగ మహారాజుకి, మీ కోరిక ఏమన్నా ఉంటే చెప్పండి మహారాజా, మేము మీ కోరికను తీరుస్తాము అని. కానీ మహారాజుకి మహారాజు ఏం చెప్తారంటే, నాకు వేరే ఏం కావాలని లేదు, నాకు ఈ జన్మ బంధన నుంచి విముక్తి కావాలి, నేను భగవాన్ శ్రీకృష్ణుడి సేవ చేయాలని కోరుకుంటున్నాను అని. ఇప్పుడు దేవతలు చెప్తారు అనమాట ఏంటంటే, ఇది మేము ఇవ్వలేము, ఇంకో వరం కోరుకోండి అని. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు శ్లోక రిజిస్ట్రేషన్ చేసాము, సేవలాగా భావించే చేసాం, ఎస్ ఆర్ నో?
హరే కృష్ణ. మాతాజీ. చూడండి, ఇప్పుడు దేవతలు, ఇప్పుడు మాతాజీ. ఖట్వాంగ మహారాజు సేవ చేయాలని ఉంది అని కోరాడు దేవతలకి. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఇది మేము ఇయ్యలేము, వేరేది కోరుకోండి అని అన్నారు. అప్పుడు మహారాజు ఏం అడుగుతారంటే, అయితే నేను ఎప్పుడు చనిపోతానో చెప్పండి అని అడుగుతారు. సో దేవతలు చెప్తారు, మీ జీవితంలో ఇంకా 24 మినిట్స్ అంటే 24 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయని. అది వినంగానే మహారాజు భయపడలేదన్నమాట. భయపడకుండా వెంటనే నన్ను భారతదేశంకి పంపించేయండి అని చెప్తారు దేవతలకి. ఇక దేవతలు ఆయన తిరిగి భూమికి పంపించేస్తారు. కానీ ఆ ట్రావెలింగ్, ఆ దేవతలు ఉండే స్థలం నుండి భూమికి వచ్చే లోపు 12 నిమిషాలు అయిపోయినాయి. ఆ 24 మినిట్స్ లో 12 మినిట్స్ అయిపోయాయి. ఇక మహారాజు లోటస్ పోస్చర్ లో కూర్చొని మనసు మొత్తం కృష్ణ పాద కమలం మీద కేంద్రీకరిస్తారు అనమాట. ఫుల్ మెడిటేషన్ చేస్తారు. ఎవరిపైన? ఆ పంకజాగ్రవుడు కృష్ణుడి పైన ఫుల్లీ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. సో ఆ చిన్న సమయంలోనే లిబరేషన్ అంటే విముక్తి పొందుతారనమాట ఆ రాజు భగవాన్ శ్రీకృష్ణ సేవకి యోగ్యుడయ్యి ఆయన స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోతారు. సో ఇక ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఖట్వాంగ మహారాజ్ లాంటి భాగ్యం ఉందనుకుంటున్నారా? లైక్ భగవంతులు దేవతలు వచ్చి నీకేం కావాలి కోరుకయ్యా అని. హరే కృష్ణ, మనకు ఆ ఛాన్స్ ఉందా? ఉంటుంది మాతాజీ. మాతాజీ ఉండదా? ఓకే. ఖట్వాంగ మహారాజు లాగా చేయాలి కదా మాతాజీ యుద్ధం, అప్పుడే కదా దేవతలు. ఎస్. సో మనకి ఉండదు అట్లాంటి ఛాన్స్. అంత గోల్డెన్ ఆపర్చునిటీ మన అంటే లైక్ యూనో ఇప్పుడు మూవీస్ లో, కొరియన్ సిరీస్ లో చూపిస్తున్నట్టు లైక్ మనకి ఇట్లా వాచ్ లో కానీ ఇట్లా టైంలో చూపియరు అనమాట. అట్లాంటి ఇంకా రాలేదు, మనకి రావు కూడా. ఎందుకంటే ఇది కలియుగం, మనం ఎంత చేసినా చాలా తక్కువనే. సో ప్రతి నిమిషం కృష్ణ భగవాన్ని స్మరించడం ప్రారంభించాలి మనం. ఎందుకంటే మనం నెక్స్ట్ లైక్ ఇంట్లోనే ఉంటాము, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే అది జరుగుతుందని కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి నిమిషం స్మరించాలన్నమాట కృష్ణుడిని. ఆ 12 నిమిషాల్లో ఆయన మోక్షం పొందారు. కానీ చాలా మందికి మనం వెళ్ళిపోతున్నామని తెలిస్తే ఎలా ఉంటుంది? హరే కృష్ణ, సపోజ్ వెళ్ళిపోతున్నామని తెలిసింది, ఏమనిపిస్తుంది? మనం కాన్సన్ట్రేట్ చేయగలమా దేనిపైన? ఎన్నెన్నో గుర్తొస్తాయి. ఏంటంటే వెళ్ళిపోవాలి లైక్ ఫీలింగ్ కూడా చాలా ఘోరంగా అనిపిస్తుంది అంట. ఎట్లా వెళ్ళిపోయే సమయంలో కూడా లైక్ చాలా తేళ్లు కుట్టినట్టు ఉంటది అనమాట. సో మంచి సమయం కాదు మనం చూడాల్సింది, ధ్యానం ముఖ్యం అనమాట. సమయం వేస్ట్ చేయకుండా ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరి గోల్ డిఫరెంట్ ఉంటది. ఎస్, కానీ భగవత్ సేవ అంటే అది అతి గొప్ప లక్ష్యం అనమాట. భగవత్ సేవ చేయడం ఈ రోజు ప్రతి ఒక్కరు చేశారు. ఎవరైతే చేశారో వాళ్ళు చాలా గొప్ప సేవ చేశారనమాట. భగవత్ సేవ అనమాట అది. కృష్ణ పక్కనే ఉన్నట్టు ఊహించుకొని భావగ్రాహి జనార్దన, మీ భావం చూసి కృష్ణ సంతోషించారు. సో అట్లాంటి లైక్ విలువ లేని వస్తువులకి లైక్ వేరే విలువ లేని వస్తువులకి చాలా మంది గోల్స్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అట్లా కాకుండా భగవత్ సేవలో టైం పెట్టాలి మనం. అండ్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి బిజీగా ఉంటాం. ఓకే నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నాక లైఫ్ సెట్ అని అనుకుంటాం. ఒకటి నేను చదివాను విన్నాను, ఎక్కడో తెలియదు. పేరెంట్స్ చెప్తారనమాట పిల్లలకి, ఇప్పుడు నువ్వు గుడ్ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు మంచి జాబ్ కొడతావు అని. జాబ్ కొట్టాను, ఇంటర్ చేరొచ్చు అని, చాలా మంచి పొజిషన్ అన్నట్టు చెప్తారు పేరెంట్స్. వాడు ఏం చేస్తాడు, మంచిగా చదువుతాడు, ఇంటర్కి వెళ్తాడు. ఇంటర్కి వెళ్ళాక ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకో అని అంటాడు. ఇంటర్ మార్క్స్ తెచ్చుకుంటే మళ్ళీ డిగ్రీకి వెళ్ళొచ్చు, మంచి పొజిషన్ ఉంటావు అని. తర్వాత డిగ్రీలో కూడా మంచి అంటే డిగ్రీలో మంచిగా చేసుకుంటే ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచి జాబ్ పొజిషన్ లో ఉంటావు, మంచి శాలరీ వస్తుందని. అది కూడా సంపాదిస్తాడు. సంపాదించినాక కూడా మళ్ళీ ఆ ఆఫీస్ లో వేరే రకంగా ఉంటుంది. మళ్ళీ పేరెంట్స్ అంటారు ఇంకా పెళ్లి చేసుకో, జాబ్ వచ్చేసింది కదా, ఇంకా లైఫ్ పర్ఫెక్ట్ సెట్ అయిపోతుందని. సో సెట్ అయిపోతుంది అని చెప్పేసి చేసేసుకుంటాడు. తర్వాత ఇట్లా ఎంత పైకి వెళ్తున్నా కూడా ఇంకొకటి వస్తూనే ఉంది. ఎస్ ఆర్ నో?
ఇప్పుడు కాలేజ్ అన్నారు, తర్వాత డిగ్రీ అన్నారు, తర్వాత పీజీ అంటారు, తర్వాత జాబ్ అంటారు, తర్వాత పెళ్ళి అంటారు, తర్వాత పిల్లలు అంటారు, తర్వాత పిల్లల పెళ్ళి అంటారు, తర్వాత పిల్లలు చూసుకోవాలని అంటారు. లైక్ ఇన్ని బాధ్యతలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నిర్వర్తించాలి, అది తప్పు కాదు, కానీ దానిపైన కంప్లీట్ గా ఫోకస్ గా ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఇది దుఃఖాలయం అనమాట. ఈ లోకం అనేది దుఃఖాలయం. రిలీఫ్ దొరకడం చాలా అతి కష్టము. సొల్యూషన్ ఏంటయ్యా అంటే కృష్ణనామ జపం చేయాలి. కృష్ణనామ జపం చేస్తూ మనము ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నామస్మరణ చేయాలి. కృష్ణ మీద విశ్వాసం పెట్టాలి. అంటే కృష్ణ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ మీ అని సర్వం కృష్ణార్పణంగా చేయాలి. ప్రతి ఒక్కటి కృష్ణకి నివేదించి కృష్ణ చూసుకుంటాడు అని ఒక గొప్ప ధైర్యం. ఇప్పుడు ఎట్లయితే వచ్చారో ముందుకి ధైర్యంగా, అలానే లైఫ్ లో కూడా గొప్ప ధైర్యం, చాలా గట్టి ధైర్యంతో నమ్మకంతో ఉండాలి. సో ఇవంతా గురు కృష్ణకి ఎప్పుడు దొరుకుతుంది అంటే గురు కృష్ణకి శరణాగతి పొందితే దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ మనం కృష్ణ ప్రేమ అంటే ప్రేమ భక్తి అనే రత్నం పొందాలి అంటే మనం మన ప్రీషియస్ టైం, మన ఇంట్రెస్ట్ ని, మన జీవితం మొత్తం కృష్ణ సేవకే అర్పించాలి. అంటే లైక్ ఇప్పుడు జీవితాన్ని మొత్తం అర్పించాలి అంటే లైక్ ఇప్పుడు స్కూల్ వదిలేసి, కాలేజ్ వదిలేసి, జాబ్ వదిలేసి ఇంకా ఏంటి ఇస్కాన్లో చేరిపోతాను, సాఫ్రాన్ డివోటీ అయిపోతాను అట్లా కాదు. అది చేస్తూ లైక్ ప్రతి ఒక్కటి, ఇప్పుడు నువ్వు చదువుతున్నా లైక్ స్కూల్లో ఉన్నా చదువుతునేటప్పుడు లైక్ నేను కృష్ణ కోసం చదువుతున్నాను, సో దట్ పెద్దగా అయ్యాక నేను కృష్ణకి నాకు తోచిన నా టాలెంట్ తో నేను కృష్ణకి హెల్ప్ చేయొచ్చు, ప్రచారం చేయొచ్చు కృష్ణ గురించి అని. అలానే జాబ్ చేసే వాళ్ళు కూడా ఎర్న్ చేస్తారు, అది కృష్ణార్పణంగా. లైక్ ఏంటంటే కృష్ణ కోసం ఎర్న్ చేస్తున్నాను, కృష్ణ సేవలో ఉపయోగించాలి అని ఎర్న్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆ కృష్ణార్పణంగా చేస్తారు. అదే గృహస్థలు కూడా అంటే వైఫ్స్ కూడా ఎలా అంటే ఓకే నా హస్బెండ్ నాకు తన శాలరీ ఇస్తున్నారు, కృష్ణకి మంచి మంచి భోగాన్ని ఆఫర్ చేయాలి, పుష్పాలు అర్పించాలి అని అలా చేస్తారనమాట. ఇది కృష్ణార్పణంగా చేయడం అనమాట. సో అప్పుడే ఇలా చేస్తే మన జీవితం అంటే మనం జీవితం మొత్తం కృష్ణ సేవకి అర్పిస్తే అప్పుడు సత్యమైన సమాధానం వస్తుంది అనమాట. అర్థమైందా మీ అందరికి? హరే కృష్ణ. సో ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మంత్రము స్మరణ చేస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు, మీ చేతిలో చాంటింగ్ మాల లేదు, సో ఇంకా లేదని చెప్పేసి వదిలేయకూడదు. ఇప్పుడు ప్రభుపాద ఆడియో బాక్స్ అనేది ఉంటుంది అనమాట, అది వింటూ చేయొచ్చు వంట, లేదా ట్రావెలింగ్ చేసేటప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకొని లేదా ఫుల్ ఫోన్ లో హై వాల్యూమ్ పెట్టుకోవడం కానీ అలా పెట్టుకొని హరే కృష్ణ మంత్రం వింటూ ఉండడము, లేదా కథా స్టోరీస్ యూట్యూబ్ లో కూడా చాలా ఉంటాయి. మనము జస్ట్ రీల్స్ కి వాటికి వాడకుండా ప్రభుపాద లెక్చర్స్ వింటూ లేదా కీర్తన్స్ వింటూ అలా ప్రతి ఒక్కటి చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తే ఈ మంత్రంలో చెప్తారనమాట ఏంటంటే ఇలా ఎప్పుడైతే మనము కాన్సన్ట్రేటెడ్ గా ఈ మంత్రాన్ని వింటామో ఆ మంత్రంలో సమస్త శక్తి ఉంటుందంట, ఎందుకంటే అది మహామంత్రం కాబట్టి. సో ఈ మహామంత్రం అనేది మనం ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుండి తప్పిస్తుంది అనమాట. సో మహారాజ్ కట్వాంగా లాంటి విశ్వాసంతో మనం కూడా చాంటింగ్ చేయడం మొదలు పెట్టాలి. సో మనం ఈ లైక్ ఎట్లా అంటే మనం ఆ లాస్ట్ 12 minutes ఉండే కదా, లాస్ట్ 2 ఎన్ని మినిట్స్ ఉంటుందో ఆ మినిట్స్ కోసం వెయిట్ చేయకూడదు. మనం ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తారా అందరూ? హరే కృష్ణ. ఇప్పుడైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? హరే కృష్ణ. ఓకే, సో అయితే రియల్ గా ఒక సంకల్పం తీసుకుంటారా మరి? ప్రతిరోజు ఒక్క మాల అయినా చెయ్యాలి అని. ఇప్పుడు ఎవరైతే మాలలు చేస్తున్నారో అది చాలా మంచి పని. మీరు చాలా నైస్ ఆప్షన్, ఐ మీన్ మంచి పద్ధతి చూస్ చేసుకున్నారు. కానీ ఎవరైతే స్టార్ట్ చేయాలో ఒక్క మాల అయినా స్టార్ట్ చేయండి. సపోజ్ ఒక్క మాల కుదరట్లేదు, ఒకసారి 16 times హరే కృష్ణ చదవండి. 16 times చదివారు కానీ పెంచండి, మళ్ళీ 32 times మళ్ళీ హరే కృష్ణ మంత్రం చదవండి. 32 times అయిపోయినాయి, ఇంకా మీకు చేయాలనిపిస్తే 64 చేయండి. 64 తర్వాత మళ్ళీ 108 చేయండి. 108 చేస్తే ఇంకా ఒక మాల అయిపోతుంది. సో ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు చేస్తారా? ఒక 3 times హరే కృష్ణ మంత్రం నాతోని చెప్తారా? హరే కృష్ణ.
హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 సో హరి బోల్ హరి హరి బోల్ హరి బోల్ మాతాజీ ఒక్క హరి నిమిషం బోల్ యా మాతాజీ. హరి ఓకే హరి బోల్ సో వి మాతాజీ. విల్ ఎండ్ ద సెషన్ విత్ వాచా కల్పత రూపేస్తారు గురువుకి కృష్ణకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ నాకు ఈ స్విచ్ ఛాన్స్ చేయవా ఇచ్చి తను టీవీని మీకు అందరికి చెప్పేలాగా చేసినందుకు ఓకేనా వాచా కల్పత రూప్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో కోటి వైష్ణవునికి జై. సో ఇప్పుడు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో మీరు అన్మ్యూట్ చేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. హరే కృష్ణ. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. నచ్చిందా మీ అందరికి? నచ్చింది మాతాజీ. ప్రతీక్ష చాలా బాగుంది మాతాజీ. చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఇది తెలుసుకున్నది మీతోనే ఉంచుకుంటారా లేకపోతే అందరికి షేర్ చేస్తారా? అందరికీ షేర్ చేయగలుగుతాం. ఎందుకు షేర్ చేస్తారు చెప్పండి. వై వి హావ్ టు షేర్? ఎందుకంటే మనం వేరే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తే మనకి ఇంకా అన్నిసార్లు రివైజ్ అవుతుంది. హరి బోల్, అదొక రీజన్. అండ్ గురువు కృష్ణకి కూడా సాటిస్ఫై చేసినట్టు ఉంటది అనమాట. అందుకే మనము నేర్చుకున్నది మనతోనే ఉంచుకోకూడదు, అందరికి పంచాలన్నమాట. దాన్నే ప్రీచింగ్ అంటారు. మీరు కొత్తగా కొంచెం కొంచెం స్టార్ట్ చేశారనుకోండి, మీరు నిజంగా ప్రీచర్స్ కూడా అవ్వచ్చు. కృష్ణ మీకు ఛాన్స్ ఇస్తారు. సో అలా చేస్తే ఇంకా కృష్ణ అండ్ గురుకి చాలా క్లోజ్ అవుతారు అనమాట. సో ఇప్పుడు మనము ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళని అడుగుదాము. అండ్ ఇప్పుడు ఈ సెషన్ లో నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే అదంతా నా పొరపాటే, ఓకేనా? మీకు ఏదన్నా ఇన్స్పైరింగ్ గా నచ్చింది అంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ లో చూసి లైక్ కౌన్సిలర్స్ గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ, గంగాపాల గోవిందదాస్ ప్రభుజీ వీళ్ళు చెప్పిన స్టోరీస్ నుండే నేను మీకు చెప్పాను అనమాట. చాలా ఇయర్స్ నుండి ఉన్నాం కాబట్టి ప్రభుజీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అనమాట. సో ఆ స్టోరీస్ రిలేట్ చేసి మీకు చెప్పాను. సో మీరు ఇలానే వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, వాళ్ళ ధర్మం అనేది తెలుస్తుంది. ఓకేనా? హరే కృష్ణ. షేర్ చేస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ. చేస్తాం మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రేజ్ చేసి పెట్టండి. నితికా మాతాజీ హరే కృష్ణ. ఒక్క నిమిషం, మనందరికీ ఛాన్స్ ఉంది కృష్ణుడికి దగ్గర అవ్వడానికి, ఎందుకంటే ఇవన్నీ వింటున్నాం కాబట్టి. సో ఇంకా బలపరుచుకోవాలి మన ఫెయిత్ ని. నితికా మాతాజీ హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి. ఆర్ యు దేర్? హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. శమిత మాతాజీ. అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదా? యా హరే కృష్ణ. హరే శమిత కృష్ణ మాతాజీ. మాతాజీ. ఓకే. నితిక శమిత తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే మాతాజీ. యా చెప్పండి మాతాజీ, ఏంటి మీ మాతాజీ డౌట్? ఇప్పుడు రోజు టెస్ట్ వస్తాయి కదా మాతాజీ, ఏమొస్తుంది? వెనస్డే ప్రతి వెనస్డే టెస్ట్ వస్తాయి కదా. అర్థం కాలే. ఇప్పుడు ప్రతి వెనస్డే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయమంటారు కదా. ఎస్ అవును. అవి ఎప్పటి వరకు ఉంటాయి మాతాజీ? అది ఓన్లీ వన్ డేనే వస్తుంది అనమాట. మార్నింగ్ లైక్ వెనస్డే 8 PM కి సెండ్ చేస్తారు కదా మాతాజీ. సో నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ డే నైట్ 8 PM వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? యా ఇంకేమైనా ఉందా డౌట్? నో మాతాజీ. ఓకే దెన్ హరే కృష్ణ. ఇప్పుడు స్మితిక. హరే కృష్ణ స్మితిక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు
కృష్ణుడు రాధాని ఫ్రెండ్ లా ట్రీట్ చేశారు కదా ఫ్రెండ్. ఇంకా మళ్ళీ రాధాని మాత్రం పెళ్లి చేసుకోవాలి కదా. మళ్ళీ ఆ గోపికలందరి రీజన్ ఉంది తెలుసు. ఇంకొక రుక్మిణి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? యూనో కృష్ణ రాధాని కూడా పెళ్లి చేసుకుంటారు అనమాట. అది ఎందుకు లైక్ దానికి ఒక డే ఉంటుంది. అది నేను నెక్స్ట్ క్లాస్ లో కానీ నెక్స్ట్ సెషన్ లో ఎవరైతే చెప్తారో వాళ్ళకి చెప్తాను, లేదా గ్రూప్ లో పెడతాను. సమ్ డే హీరా పంచమి అని సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట. ఆ రోజు పెళ్లి చేసుకుంటారు. ఎవరి ముందు? బ్రహ్మ శివ అందరి ముందు. అందరికి తెలియదు అనమాట. కానీ ఇది మన వైష్ణవ సంప్రదాయంలో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. కృష్ణ రాధని పెళ్లి చేసుకుంటారు. ఆయన ఇప్పుడు కృష్ణ అండ్ రాధ సపరేట్ కాదు, దే బోత్ ఆర్ సేమ్. సో వాళ్ళిద్దరు సేమ్ కాబట్టి చేసుకుంటారు. అండ్ యూనో కృష్ణకి చాలా శక్తులు ఉంటాయి అన్నమాట. బహిరంగ శక్తి అని యూనో డిఫరెంట్ శక్తులు ఉంటాయి. సో లక్ష్మి ఎవరంటే మహారాధని, అండ్ రుక్మిణి కూడా మహారాధని. వీళ్ళు అందరూ కృష్ణ నుండి అన్నమాట, కృష్ణలో ఒక భాగం. సో చాలా మందిని ఇప్పుడు గోపికలు కూడా కృష్ణలో ఒక భాగమే అన్నమాట. సో వీళ్ళంతా అందుకనే కృష్ణ వీళ్ళని పెళ్లి చేసుకుంటారు అనమాట. అర్థమైందా? సో చాలా మంది అనుకుంటారు కృష్ణ మహారాధాని పెళ్లి చేసుకోలేదు అని, బట్ ఇట్స్ నాట్ ట్రూ. కృష్ణ పెళ్లి చేసుకుంటారు మహారాధాని కూడా. ఓకేనా? వాళ్ళు గోలోక బృందావనంలో ఉంటారు అనమాట. ద్వారకాలో రుక్మిణి ద్వారకా తీసి ఉంటారు. ఓకేనా? ద్వారకాధాంలో. ఓకేనా? యా, హరే కృష్ణ. ఒక నిమిషం, ఇంకొకటి ఏదో అడగబోతున్నాను. మరి గోపికల్ని మాతాజీ గోపికల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? గోపికలు ఎవరంటే వాళ్ళు మునులు అనమాట. మునులు వాళ్ళు ఏంటంటే గోపికల రూపంలో పుడతారనమాట. ఒక రోజు ఒక అసురుడు ఎత్తుకొని వెళ్ళిపోతారు గోపికలను అందరినీ. సో గోపికలందరినీ ఎత్తుకొని వెళ్ళాక ఇంకా అప్పుడు ఎట్లుండేదంటే ట్రెడిషన్స్ కల్చర్ ఎట్లుండేదంటే, ఇప్పుడు ఒక్క అబ్బాయితో వేరే వాళ్ళతో వెళ్ళిపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళ హస్బెండ్స్. సో అంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అనమాట. సో ఇంకా వాళ్ళని ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి ఇంకెందుకు నేను ఉన్నాను యాక్సెప్ట్ చేయడానికి అని చెప్పేసి ప్రతి గోపికని పెళ్లి చేసుకుంటారు అనమాట. ఎవరైనా చెప్పగలరా ఎంతమంది గోపికలు? హరే కృష్ణ, ఎంతమంది గోపికలు? 16,100. ఎస్. సో అంత మందిని పెళ్లి చేసుకొని ప్రతి ఒక్కరికి ప్యాలెస్ కట్టించి ప్రతి ఒక్కరితో ఉన్నారనమాట కృష్ణ. లైక్ ఒక గోపికతో ఒక కృష్ణ, ఇంకో గోపికతో ఇంకొక లైక్ ఆ కృష్ణనే లైక్ ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరితో ఉన్నారనమాట. అది అన్నమాట రీజన్. ఇంకేమైనా ఉందా డౌట్? నో మాతాజీ. ఓకే దెన్. యా, హరే కృష్ణ. శమిత, నీకు ఇంకేమైనా డౌట్ ఉందా? హరే కృష్ణ. ఓకే. పావనికే మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. చెప్పిన ఒక్క నిమిషం మాతాజీ, మ్యూట్ అయిపోయారు. ఒక్క నిమిషం, అన్మ్యూట్ చేస్తాం. యా, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఇవాళ శ్లోకంలో మెయిన్ మేల్కొనడం అనేది మెయిన్ ఎలిమెంట్ అనుకోవచ్చు మనం. జాగర్తి అని జాగ్రత్త అని అది క్లారిటీ కోసం మాతాజీ. యాక్చువల్ గా సెకండ్ లైన్ లో తస్యాం జాగర్తి సంయమి అని చెప్పుకున్నాము. థర్డ్ లైన్ లో వచ్చి యస్యాం జాగ్రత్తి భూతాని అంటున్నాం. సో అక్కడ జాగర్తి అని ఇక్కడ జాగ్రత్త అని రెండిటికి అర్థం మాత్రం మేల్కొనియే కదా మాతాజీ? ఎస్ మాతాజీ. ఇప్పుడు సాంస్క్రిట్ లో చాలా వర్డ్స్ ఉంటాయి ఒక్క పదానికి. ఇప్పుడు మనకైతే ఇప్పుడు ఎవరు మాట్లాడేది? ఒక్క నిమిషం. సో ఇప్పుడు ప్రతి ఒక్క వర్డ్ కి పర్యాయ పదాలు అనేది ఉంటది అనమాట. సాంస్క్రిట్ లో కూడా ఉంటాయి అన్నమాట. సో అదనమాట, అలా ఉంటది అనమాట. లైక్ జాగ్రత్త అన్న జాగృతి అన్న, జాగృతి అంటే మేల్కోవడం, జాగ్రత్త అనేది కూడా మేల్కోవడమే. జాగ్రత్తగా ఉండడం అంటే మేల్కోవడమే. సో జాగ్రత్త అంటే మేల్కో లైక్ రియల్ గా లైక్ తెలుసుకోవడం అని.
సో ఇట్లా పర్యాయ పదాలు ఉంటాయి అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో అదే అక్కడ మనం చదువుకునేటప్పుడు తప్పు పోకూడదు కదా అని క్లారిటీ కోసం. జాగర్తి, థర్డ్ లైన్ జాగర్తి. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు శ్లోకాలు? లేకపోతే ఎండ్ చేసేద్దాం మనం సెషన్ ని. హరే కృష్ణ. ఎవరికి లేదా డౌట్స్? ఓకే దెన్ వి విల్ ఎండ్ ద సెషన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకందరికి గోవింద డ్రీమ్స్.